పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సినిమాటిక్ యూనివర్స్ల ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ కూడా ఈ యూనివర్సల్లో భాగమవుతున్నారు. టాలీవుడ్ నుంచి కూడా ఓ యంగ్ డైరెక్టర్ భారీ యూనివర్స్ని బిల్డ్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఈ సిరీస్కి సంబంధించి హింట్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు మరో అప్డేట్తో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. రెండో సినిమాని పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ని హీరోగా పెట్టి తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ తరువాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరోసారి తన మార్క్ చూపించారు. పవన్ అభిమానుల ఆకలి తీర్చిన ఓజీ సినిమాతో మరో హింట్ ఇచ్చేశారు సుజిత్. ఓజీ సినిమాలో సాహో రిఫరెన్సులు కూడా ఉండడంతో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ బిల్డ్ చేయబోతున్నారు అన్న టాక్ గట్టిగా వినిపించింది. ఓజీ రిలీజ్ కి ముందు సుజిత్ చేసిన ఓ కమెంటీ న్యూస్ కి మరింత బలాన్నిస్తోంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ ప్రపంచం మరింత పెద్దది కాబోతోంది అన్నారు సుజిత్. ఈ స్టేట్మెంట్ సినిమాటిక్ యూనివర్స్ గురించే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. తాజాగా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి మరొక హింట్ ఇచ్చారు ఈ యంగ్ డైరెక్టర్. తన గత చిత్రాల హీరోలు ప్రభాస్, పవన్ ఫోటోస్తో పాటు నెక్స్ట్ మూవీ హీరో నానిని కూడా కలిపి డిజైన్ చేసిన ఓ పోస్టర్ ని తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు. ఈ ఫోటోకి మై గ్యాంగ్స్టర్ ట్రియో అంటూ కమెంట్ యాడ్ చేయడంతో నాని సినిమా కూడా యూనివర్స్లో భాగంగానే ఆడియన్స్ ముందుకు రాబోతోందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. నటిగా మంచి పేరు, 3 భాషల్లో హిట్స్ ఇచ్చిన రికార్డు ఉన్న ఓ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు. కెరీర్ స్టార్టింగ్లో పెట్టిన కొన్ని కండిషన్స్ ఈ బ్యూటీని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఇమేజ్ని మార్చే మంచి ఆఫర్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఆ బ్యూటీ. కన్నడ సినిమా యూటర్న్తో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తరువాత తెలుగు, తమిళ భాషల్లో హిట్ సినిమాల్లో నటించారు. అయినా ఈ బ్యూటీకి స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. క్రేజీ ప్రాజెక్ట్స్లో టాప్ హీరోలతో జోడీ కట్టినా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కెరియర్ స్టార్టింగ్లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్కే ఓకే చెప్పిన ఈ బ్యూటీ గ్లామర్ ఇమేజ్కి దూరమయ్యారు. దీంతో కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ విషయాన్ని గ్రహించి గ్లామర్ టర్న్ తీసుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్ది రోజులుగా శ్రద్ధ గ్లామర్ రోల్స్లో కూడా నటిస్తున్నా కెరియర్లో స్పీడ్ మాత్రం కనిపించట్లేదు. గతేడాది డాకు మహారాజ్, కలియుగం 2064, ఆర్యన్ సినిమాల్లో నటించారు ఈ బ్యూటీ. ఈ సినిమాలేవీ కూడా అమ్మడి కెరియర్కి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ప్రెజెంట్ తమిళ్లో బ్రో కోడ్ సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధ. ఆ మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ అమ్మడి కిట్టీలో లేదు. ఎలాగైనా కెరియర్ స్పీడ్ పెంచడానికి కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది విజయ్ రష్మిక వెడ్డింగ్. నేషనల్ లెవెల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ ఆన్లైన్లో హాట్ టాపిక్ అయింది. అందుకే విజయ్ రష్మిక అఫీషియల్గా రివీల్ చేసిన వెడ్డింగ్ ఫోటోస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని షేక్ చేశాయి. అందుకే ఆన్లైన్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ అయింది. రీసెంట్ టైమ్స్లో టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేసిన వెడ్డింగ్ విజయ్ రష్మిక వివాహం. చాలా రోజులుగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫైనల్ గా ఫిబ్రవరి 26 వివాహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే వరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని ఈ కొత్త జంట ఈవెంట్ అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. ఫైనల్ గా పెళ్లి ఫొటోస్ ని ఒకేసారి తమ సోషల్ మీడియా పేజెస్ లో షేర్ చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. చాలా రోజులుగా అఫీషియల్ అప్డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఈ ఫోటోలను విపరీతంగా వైరల్ చేశారు. ముఖ్యంగా రష్మిక ఇన్స్టా పేజీలో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాయి వెడ్డింగ్ ఫోటోస్. రష్మిక షేర్ చేసిన పోస్టుకు కేవలం 18 గంటల్లోనే 18 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనం. గతంలో ఈ రికార్డ్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీల పేరిట ఉంది. వాళ్ల పెళ్లి అప్డేట్ కి కియారా పేజ్లో భారీగా లైక్స్ వచ్చాయి. సిడ్ కియారా వెడ్డింగ్ అప్డేట్ 15.7 మిలియన్ల మార్కుని క్రాస్ చేసింది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ని విరోష్ జంట బ్రేక్ చేసింది. సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ మూవీస్తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలానే వచ్చాయి. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ జాన్రా అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు షాక్ ఇచ్చాయి.
దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీదే ఆశలు పెట్టుకున్నారు అందాల భామలు. 2025లో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన భామలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. ఘాటీతో వచ్చిన అనుష్క, పరదాతో ప్రయోగం చేసిన అనుపమ, రివాల్వర్ రీటాగా ఆడియన్స్ ముందుకొచ్చిన కీర్తి సురేష్ నిరాశపరిచారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక హిట్ టాక్ తెచ్చుకున్న ఆ సక్సెస్ ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుల మీద ఆడియన్స్ దృష్టి పెట్టారు. గర్ల్ ఫ్రెండ్ మూవీతో లేడీ ఓరియంటెడ్ జానర్లోకి అడుగుపెట్టిన రష్మిక తరువాత థామాలో యాక్షన్ లో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది మైసా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ రోల్స్ లో కనిపించిన రష్మిక రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ రీసెంట్ గా రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సాధించలేకపోయింది. త్వరలో కన్నివేడి, తోట్టం సినిమాలతో మరోసారి లేడీ ఓరియంటెడ్ జానర్లో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా ఈ ఏడాది రాక్కాయి మూవీతో లేడీ ఓరియంటెడ్ జానర్లో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా వార్తలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్. తాజాగా దీపిక నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ రావడంతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు ఈ బ్యూటీ. అసలు దీపిక ఎందుకు ఇలా చేస్తున్నారు అనే డిస్కషన్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో జరుగుతోంది. ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలకు హ్యాండ్ ఇచ్చి న్యూస్ మేకర్ గా మారారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్. మోస్ట్ అవైటెడ్ స్పిరిట్ కి నో చెప్పడం, తరువాత కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడంతో దీపికా మూవీ సెలక్షన్ మీద, ఆమె పెడుతున్న కండిషన్స్ విషయంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. సౌత్ ఆడియన్స్ దీపిక తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా దీపిక నో చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఓ హాలీవుడ్ మూవీలో నటించిన దీపికకు రీసెంట్ గా మరొక ఆఫర్ వచ్చింది. పాపులర్ ఇంగ్లీష్ షో ది వైట్ లోటస్ సిరీస్ నెక్స్ట్ సీజన్ లో నటించడానికి దీపికను సెలెక్ట్ చేశారు. కానీ ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి నో చెప్పారు దీపిక. రీజన్ చెప్పకపోయినా దీపిక హాలీవుడ్ ప్రాజెక్ట్ కి నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు దీపిక సౌత్ సినిమాలకే నో చెబుతున్నారు అనుకుంటే ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టేయడం గురించి చర్చ జరుగుతోంది. దీంతో అసలు ఈ బ్యూటీ స్ట్రాటజీ ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావట్లేదంటున్నారు బాలీవుడ్ జనం. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.